ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో భగవంతుడు అవతరించిన దశావతారాల ద్వారా మనం తెలుసుకొని ఆచరించవలసినవేమిటో తెలుసుకుందామా? దశావతారాల్లోని మత్స్యావతారం ద్వారా చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదేవిధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని ఈదాలి. కూర్మావతారం తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి జ్ఞానం చేయాలి. వరాహావతారం వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మోయాలి. నరసింహావతారం మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. వామనావతారం మొదటి అడుగు భౌతికంగానో రెండో అడుగు ఆధ్యాత్మికంగానో జీవిస్తూ మరి మూడవ అడుగును మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి. పరశురామావతారం లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి. రామావతారం ధర్మయుక్తంగా జీవించాలి. కృష్ణావతారం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. బుద్ధావతారం జ్ఞానాన్ని పంచాలి. కల్కి అవతారం సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి. ఈ విధంగా మనము అజ్ఞానాన్ని తీసివేస్తూ జ్ఞానాన్ని పంచుతూ ఆనందంగా ధర్మయుతంగా లక్ష్యం కోసం పట్టుదలతో అహంకారాన్ని బలి ఇచ్చి బాధ్యతలను మోస్తూ జ్ఞానం చేస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సంసారాన్ని ఈది ఆ భగవంతుని సేవించాలి అని తెలుసుకుని జీవిద్దామా. జై గోవిందా.